321 మైనస్ ఇప్పుడు ఉన్నదైతే రీడింగ్ చెక్ చేద్దాం. 21359. కొంపదీసి 50 ఇస్తాయా మైలేజ్? నాకు అర్థం కాలేదు, పోతూనే ఉంది. ఒబ్బా గాయస్, మీరు చెప్తే అర్థం కాదు. పవర్ పెట్రోల్కి నార్మల్ పెట్రోల్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఒకసారి అయితే ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఏది వేసుకోవాలన్నా వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. స్పోర్ట్స్ బైక్ అయితే నా పవర్ పెట్రోల్ యూజ్ చేయండి మైలేజ్ వస్తాయి అంటారు. ఇది వచ్చేసి పవర్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్. బైక్ అయితే స్టార్ట్ చేసేసిన, చాలా రోజులైంది కదా బైక్ స్టార్ట్ చేయక. ఈ వీడియో ద్వారా తెలిసేది ఏంటంటే ఏ పెట్రోల్ మైలేజ్ ఇస్తుందో తెలుస్తాయి. అంటే మీ బైక్స్ కూడా నేను చెప్పాను ఇదే పెట్రోల్ వాడండి అని, మీ బైక్స్ కూడా టెస్ట్ చేయండి. ఇంకొకటి గాయస్, చాలా మంది అయితే వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుంటున్నారు. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్, లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. లైక్ కూడా క్లిక్ చేస్తలేదు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అరుణ్ కేవన్. వెల్కమ్ బ్యాక్ టు నీ వీడియో. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత అయితే వీడియో తీస్తున్నా. కంటెంట్ అయితే దొరకకుండా వీడియోస్ చేయడానికి, అందుకని ఈరోజు ఒక మంచి కంటెంట్ దొరికింది. అందరికీ చాలా యూస్ఫుల్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చాలా అర్థమవుతాయి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పవర్ పెట్రోల్కి నార్మల్ పెట్రోల్కి అయితే తేడా చూపించబోతున్నా మీకు అందరికీ. ఒకసారి అయితే అందరూ స్కిప్ చేయకుండా అయితే వీడియో యూజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, పవర్ పెట్రోల్కి నార్మల్ పెట్రోల్కి డిఫరెన్స్ ఏంది అని అయితే చూపెట్టబోతున్నా. పవర్ పెట్రోల్ మైలేజ్ ఇస్తాయా, నార్మల్ పెట్రోల్ మైలేజ్ ఇస్తాయా, ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. డైరెక్ట్ నేనైతే గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాము. సో డైరెక్ట్ గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం అన్నా కదా. పోయి బండిలో పెట్రోల్ చేస్తే పెట్రోల్ కొంచెం ఉంది, పెట్రోల్ బంక్ వరకు పోతాయో పోదో కూడా తెలియదు. అందుకని అయితే ఇప్పుడు 2 బాటిల్ అయితే 1 లీటర్ అయితే తీసేసుకున్నా. నేను తీసేసుకొని ఒక దాంట్లో పవర్ పెట్రోల్, ఒక దాంట్లో నార్మల్ పెట్రోల్ పోపించుకోవడానికి అయితే వెళ్తున్నా. స్కూటీ ఉంది కదా, ఆ స్కూటీలో నుంచి తీసుకొని వెళ్తా. సో 2 బాటిల్ అయితే పెట్టేసుకున్నాము, బయలుదేరుతున్నా పెట్రోల్ బంక్కి. సో హాయ్ గైస్, ఫైనల్ అయితే నేనైతే పెట్రోల్ అయితే చెక్ చేసుకున్నా, చూపించిన కదా. వేరే బైక్లు అయితే వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది అనమాట. నా బైక్లో పెట్రోల్ కొంచెమే ఉంది. నేను మళ్ళీ పెట్రోల్ వేసుకొని చూస్తే మళ్ళీ 1 లీటర్ కరెక్ట్ చెక్ చేయలేను. అందుకని అయితే నేనైతే పెట్రోల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఇది వచ్చేసి పవర్ పెట్రోల్, ఇది వచ్చేసి నార్మల్ పెట్రోల్. ఈ 2 పెట్రోల్లో పవర్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్ చాలా మంది ఏం చేస్తారంటే ఏది వేసుకోవాలన్నా వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. స్పోర్ట్స్ బైక్ అయితే నా పవర్ పెట్రోల్ యూజ్ చేయండి మైలేజ్ వస్తాయి అంటారు. నార్మల్ పెట్రోల్ అయితే మైలేజ్ రాదంటారు. అబౌట్ 200 cc ఏదైనా పవర్ పెట్రోల్ వేసుకోండి అంటారు. మనమైతే ఈ వీడియోలో తెచ్చి కన్ఫామ్గా ఏ పెట్రోల్ అయితే మైలేజ్ వస్తుందో మీకైతే చెప్పగలుగుతా నేను. ఇది వచ్చేసి పవర్, ఇది వచ్చేసి నార్మల్. ఈ రెండింటిలో మైలేజ్ నా బైక్ ఏమి ఇస్తుందో మైలేజ్ చూపిస్తాం మీకు. నాకైతే కలర్ డిఫరెన్స్ అయితే ఏం కనిపించకుంటుంది దీంట్లో. కలర్ డిఫరెన్స్ అయితే సేమ్ ఉంది, మీకు కూడా వీడియోస్లో కనిపిస్తుందో కనిపించకుంటుందో అర్థం కాలేదు నాకు. కలర్ డిఫరెన్స్ అయితే అంతలో ఏం లేదు. ఈ పెట్రోల్ వచ్చేసి 109 పడింది, ఈ పెట్రోల్ వచ్చి 116 పడింది. ఇది నాకు 2 లీటర్లే. ఇది వచ్చేసి 6 రూపీస్, 4 రూపీస్, 8 రూపీస్ ఫరక్ ఉంది. ఇది 8 రూపీస్ తక్కువ ఉంది. ఇది చూద్దాం నా బైక్కి ఏ పెట్రోల్ అయితే మైలేజ్ ఇస్తాయో ఆ పెట్రోల్ అయితే నేను వాడతా. మొత్తం అయితే మీకు అయితే గోప్రో వీడియో అయితే క్యాప్చర్ చేసి చూపించేస్తాను మీకు మొత్తము. ఇంకొకటి గాయస్, చాలా మంది అయితే వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుంటున్నారు. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్, లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. లైక్ కూడా క్లిక్ చేస్తలేదు, మీరైతే లైక్ అయితే క్లిక్ చేసేసుకోండి గాయస్, చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి పవర్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్. బైక్ అయితే స్టార్ట్ చేసేసిన, చాలా రోజులైంది కదా బైక్ స్టార్ట్ చేయక. బైక్ అయితే ఆన్లో పెట్టేసి బయలుదేరిన అనమాట. దీంట్లో కొంచెం పెట్రోల్ ఉంది. సో దీంట్లో అయితే మన బైక్లో అయితే కొంచెం పెట్రోల్ ఉందన్నమాట. పెట్రోల్ అయిపోయేంత వరకు మనం తిరగాల. నేనైతే ఫుల్ వీడియో అయితే మీకు చూపెట్టలేను. మనకైతే నార్మల్ పెట్రోల్, పవర్ పెట్రోల్ అయితే పెట్టేసుకున్నా నేను. మన బైక్లో అయితే కొంచెం పెట్రోల్ ఉంది. ఆ పెట్రోల్ అయిపోయేంత వరకు మనం తిరగాల. ఆ పెట్రోల్ అయిపోయినాక మొత్తం రీడింగ్ ఎంత ఉంది, ఏం కథ అవన్నీ చెక్ చేసుకొని మనమైతే మైలేజ్ చెక్ చేయడానికి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మన ట్యాంక్లో ఉన్న పెట్రోల్ అయితే అయిపోగొట్టాలా. అందుకని అయితే నేను రైడ్ చేస్తున్నాను అనమాట. ట్యాంక్లో ఎంత ఉందో ఎంత లేదో తెలియదు. పెట్రోల్ నడుపుతూనే ఉన్నా, పోతూనే ఉంది. చాలా దూరం ఇప్పటికి వచ్చి ఒక 4-5 కిలోమీటర్స్ అయింది. కొంచెం ముందర ఏడన్నా అయిపోతే పెట్రోల్ వేసేద్దాం. నార్మల్ పెట్రోల్ మైలేజ్ ఎంత ఇస్తుందో చెక్ చేద్దాం. దాని తర్వాత పవర్ పెట్రోల్ ఎంత ఇస్తుందో మైలేజ్ చెక్ చేద్దాం మనము. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మంచి అందరికి ఒక మెసేజ్ మాదిరి అనమాట. లేకపోతే నేను చేయకుంటుంటే అంతా అందరూ ఆలోచిస్తుంటారు కదా, పవర్ పెట్రోల్ వేసుకోవాలా, నార్మల్ పెట్రోల్ వేసుకోవాలా. మనమైతే ఈ వీడియోలో అయితే మొత్తం క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏ పెట్రోల్ మైలేజ్ ఇస్తుందో. మనకి 100 మీటర్స్ ఒక పవర్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్
ఏదో ఒకటి 100 మీటర్స్ ఎక్కువ ఇచ్చినా కూడా మనకి మైలేజే కదా అది కూడా. ఈ అమ్మ ఎంత దూరం పోయినా పెట్రోల్ అయితే అయిపోకుంటుంది. నార్మల్ సిటీస్లో తిరిగితే ఊకే అయిపోతాయి పెట్రోల్. ఇప్పుడు జిద్దుగా అయిపో అంటే కూడా అయిపోకుంటుంది. ఎంత పెట్రోల్ ఉందో నాకు అర్థం కాకుంటుంది. డైరెక్ట్ దాదాపు ఒక 15 కిలోమీటర్స్ దగ్గర వచ్చేసిన నేను. అయినా కూడా ట్యాంక్లో ఉన్న పెట్రోల్ అయితే అయిపోకుంటుంది. మీ అమ్మ రాత్రి అయ్యేటట్టుంది ఈ వీడియో అట్టనే కంటిన్యూ చేసుకుంటూ పోతే. సో గాయ్స్ ఫైనల్ అయితే పెట్రోల్ అయిపోవడం జరిగింది సక్సెస్ఫుల్గా. అమ్మ దాదాపు ఒక 20 కిలోమీటర్స్ దగ్గర వచ్చినా నేను. అప్పుడు పెట్రోల్ అయిపోయింది. దీంట్లో మొత్తం పెట్రోల్ అయిపోయినట్టుంది బాగా. కార్పొరేటర్లో కూడా అయిపోయినట్టుంది బాగా. మనకి ఇదే కదా కావాల్సినది, కార్పొరేటర్లో కూడా అయిపోవాలి పెట్రోల్. సో గాయ్స్ ఫైనల్లీ పెట్రోల్ అయిపోవడం జరిగింది మన బైక్లో. ఫస్ట్ అయితే మనమైతే నార్మల్ పెట్రోల్ వేద్దాం అనుకుంటున్నా. చూడండి ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ కాకుంటుంది. పెట్రోల్ అయితే అయిపోయింది ఫైనల్లీ. మనమైతే నార్మల్ పెట్రోల్ వేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ టెస్ట్లో. ఆ రీడింగ్ ఎంత ఉందో అవన్నీ చూసుకుందాం మనము. ఫస్ట్ వచ్చేసి నార్మల్ పెట్రోల్ అయితే పోసేద్దాం మనం. ఈ బ్యాగ్ అయితే ఫుల్ చిరాకు తెప్పిస్తుంది. ఈ చిన్నది ఒకటి తెచ్చుకున్నా, పెట్రోల్ ఒక చుక్క బయటికి పోకూడదని బాటిల్. మనమైతే పెట్రోల్ పోసేద్దాం. నార్మల్ పెట్రోల్ అయితే పోస్తున్నాం మనం 1 లీటరు. ఎంత దూరం ఎంత మైలేజ్ ఇస్తాయో నాకు కూడా ఐడియా లేదు బైకు. నేను కూడా ఇప్పుడే టెస్ట్ చేస్తున్నా. బాటిల్ నాకు చాలా అవసరము. స్కూటీలో ఉంటాయి బాటిల్స్ కూడా అటనే పెట్టుకోవాలా. 1 లీటర్ అయితే నేనైతే పోసేసిన. ఇప్పుడు నార్మల్ పెట్రోల్ ఇది. దీని తర్వాత పవర్ పెట్రోల్ పోద్దాం. మొత్తం హైవే మీదకి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ తిరిగిన నేను. 20 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత పెట్రోల్ అయితే అయిపోవడం జరిగింది. రీడింగ్ వచ్చేసి 213219. ఈ 9 అవసరం లేదు, ఈ 5 డిజిటే అవసరం. అట్లే ఒక ఫోటో కూడా కొట్టేసుకుంటా నేను. మనకు ఎంత ఇచ్చిందో మైలేజ్ తెలియాలా కదా. ఒక చిన్న ఫోటో కూడా కొట్టేసుకున్నా. ఆన్ అయిపోయింది బైకు. కొద్దిగా సతాయిస్తాయి. పెట్రోల్ అంతా కార్పొరేటర్లకు పోవాలా కదా, అంత తర్వాత పికప్ ఎత్తుకుంటాయి అనమాట. పికప్ అయితే ఎత్తేసుకుంది మనకి. బయలుదేరిపోదాం మనం. 21,321 మొత్తం 22 అనుకోండి. 21,322. ఇంకా ఎంతవరకు పోతాయో తెలియదు. నార్మల్ పెట్రోల్ మైలేజ్ చెక్ చేయబోతున్నా ఇప్పుడు నేను ఎంత వస్తుందో. మంచి స్పీడే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. మనం హైవేస్లలో స్పీడ్ మెయింటైన్ చేస్తాం కదా, ఒక 80 అట్లా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. దాదాపు ఫస్ట్ టైము పెట్రోల్ అయిపోదా అని ఇంత దూరం తిరిగినది. లేకపోతే పెట్రోల్ అయిపోకూడదు అని తిరుగుతాం మనం సిటీస్లలో. నేనైతే పెట్రోల్ అయిపోవాలని తిరిగిన. ఎందుకంటే మైలేజ్ చెక్ చేసేదే వీడియో కదా అది. ఒక మంచి 80 స్పీడ్లో అయితే వెళ్తా నేను. మొత్తం వీడియో తీయలేను, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతాయి. ఇప్పుడు నా బైక్ మైలేజ్ ఎంత ఇస్తుందో కూడా ఐడియా లేదు నాకు. ఇప్పుడు తెలిసిపోతాయి ఎంత ఇస్తుందో మైలేజ్ నా బైకు. 1 లీటర్ అయితే పోయడం జరిగింది కదా. 1 లీటర్కి నార్మల్ పెట్రోలు మైలేజ్ ఎంత ఇస్తుందో ఈ వీడియో. ప్రస్తుతానికైతే మనము మైలేజ్ అయితే 16 అయితే నడుస్తుంది. ఇప్పుడు 16 అయితే వచ్చింది 1 లీటర్ పెట్రోల్తో. ఇంకా మనమైతే వెళ్తున్నాం. దగ్గర తిరిగినాం. సూర్యభగవాన్ టెంపుల్ చాలా బాగుంటాయి, విజిట్ చేయండి ఒకసారి. మనకైతే హైవే ఎక్కితేనే చాలా ఎక్సలెంట్ లుకింగ్ అనిపిస్తుంది దేవుని గుడి. డైరెక్ట్ మనకైతే దేవుడు కనిపిస్తాడు. ఒకసారి విజిట్ చేయండి, చాలా ఎక్సలెంట్ గుడి. ఎంత తిరిగినామో అర్థం కాకుంటుంది మొత్తానికి. నాకు తెలిసి ఒక 25 కిలోమీటర్స్ అన్న ఏంటాయి అనుకుంటున్నాను నేను. తిరుగుతున్నాం అంటేనే హైవే ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. 50 కిందికి అయితే వెళ్ళలే, 50 పైన వెళ్తున్నా. అంటే ఈ వీడియోలో నేను ఎందుకు తీస్తున్నా అంటే నా బైక్కి ఏ పెట్రోల్ అయితే మైలేజ్ ఇస్తుందో నాకు అర్థమవుతుంది ఇప్పుడు. పవర్ పెట్రోల్ మైలేజ్ ఇస్తాయా, నార్మల్ పెట్రోల్ మైలేజ్ ఇస్తాయా నా బైక్ అయితే అర్థమైపోతాయి. ఇప్పటి నుంచి కంటిన్యూ నేను అదే పోపించడం జరుగుతుంది. అట్లా మీరు ఎవరన్నా చూసుకోవాలనుకుంటే అట్లా 1 లీటర్ అది పోపించి ఒకసారి కిలోమీటర్స్ రీడింగ్ చెక్ చేసుకొని ఏదైతే మైలేజ్ బాగా ఇస్తుందో అది పోపించడం అయితే చేసుకోండి. అరే మమ్మ ఇంకా అయిపోలేరా మమ్మ ఈ పెట్రోలు. జట్క అయితే కొడుతుంది, పోవడం అయితే పోతుంది. బైకు ఎంత ఇచ్చిందో మైలేజ్ ఇంతవరకు అర్థం కాలేదు. బాగానే ఇచ్చింది అనుకుంటున్నాను నేనైతే మైలేజ్.
నా బైక్ ఎప్పుడైపోతావు అమ్మ పెట్రోల్. ఫస్ట్ టైం ఏమో ఈ వీడియోలో పెట్రోల్ ఎప్పుడెప్పుడు అయిపోతాయని చూస్తున్నాను. నేను పెట్టేసిన మంచి తమ్నేల్కి అయితే ఒక ఫోటో తీసేసుకున్నాను అనమాట. నేను ఇంతవరకు మైలేజ్ ఎంత వచ్చిందో చూద్దాము. ఇంకా పెట్రోల్ ఉన్నట్టుంది నాకు తెలిసి. ఇంతవరకు మైలేజ్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేద్దాం మనము. ఐడియా లేదు నాకు కూడా మైలేజ్ ఎంత వస్తుందో ఏం కథను. ఇప్పుడైతే చెక్ చేస్తున్నాం మనము. ఫస్ట్ది 21 321 321 మైనస్ ఇప్పుడు ఉన్నదైతే రీడింగ్ చెక్ చేద్దాం. 21359 మైనస్ అబ్బా 38 అయితే వస్తుంది మైలేజ్ నాకైతే. ఇంకా పెట్రోల్ ఉంది దీంట్లో, ఇంకా 2 కిలోమీటర్స్ రావచ్చేమో. 38 అయితే వస్తుంది నా బైక్ మైలేజ్. 38 అంటే నేను షాక్ అవుతున్నా. 5 years బండి నాకైతే చాలా 38 అయితే నేనే ఆశ్చర్యపోతున్నా. నార్మల్గా నేను 35 వేసుకుంటాను నా బైక్ మైలేజ్. 38 దగ్గర వస్తుందంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది నార్మల్ పెట్రోల్తో ఇంకా 1 లీటర్ అయిపోలేదు, ఇంకా కొంచెం ఉన్నట్టుంది. 38 అయితే వస్తుంది. ఇప్పుడైతే బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందో లేదో అయిపోయిందో తెలియదు. బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా దీంట్లో కొంచెం పెట్రోల్ ఉన్నట్టుంది. చూద్దాం ఎంతవరకు వస్తాయో. నాకు 38 ఇస్తుంది నా బైక్. నాకు తెలిసి ఒక 5 years నుంచి నేను ఇప్పుడే చెక్ చేసుకోవడం నా బైక్ మైలేజ్. తమ్నేల్కి ఫొటోస్ తీసుకోవడం జరిగింది. అట్లా మైలేజ్ చెక్ చేస్తే నాకు చాలా హ్యాపీ ఉంది. 38 వస్తుంది నా బైక్ మైలేజ్. ఇంకా ఉంది పెట్రోల్ దీంట్లో. 38 చూసిన కొంపదీసి 50 ఇస్తాయా మైలేజ్? అర్థం కాలేదు నాకు. కొంపదీసి 50 ఇస్తాయా మైలేజ్? నాకు అర్థం కాలేదు. పోతూనే ఉంది లీటర్ పెట్రోల్తో. మూమెంట్ అయితే ఇస్తుంది, కానీ ఇది బండి అయితే ఆగకూడదు. మనం బండి కార్పొరేటర్ అయిపోయేంత వరకు కదా కొట్టాల్సినది బైక్. అదో కొంచెం ఇస్తుంది మూమెంట్. ఏమమ్మా హెవీ ట్రాఫిక్ అవుతుంది. 50 ఇస్తాయా ఎట్లా మైలేజ్? నాకు అర్థం కాలే. 60 ఇస్తాయా ఇది మైలేజ్? మామా ఆగిపోయింది మామ. కొంచెం సర్వీస్ రోడ్లోకి తీసుకొని పెట్రోల్ అయితే పోదాము. పవర్ పెట్రోల్ ఇది కొట్టి చూద్దాం. స్టార్ట్ కాకుండా మామ. చూసుకోండి ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ కాకుండా బండి. పెట్రోల్ అయితే అయిపోయింది మామ. ఇప్పుడు పవర్ ఫస్ట్ ఒకసారి మైలేజ్ చెక్ చేద్దాం మన బైక్ ఎంత ఇస్తుంది ఇప్పుడు. అక్కడ నేను 38 చూసింటి. మమ్మ పద చూద్దాం. 21321 మైనస్ 21368. అబ్బా మైలేజ్ 47 ఇస్తుంది. మీరే చూస్తున్నారు కదా. మైలేజ్ వచ్చేసి 47. రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్తుంది, నా బైక్ ఇస్తుంది. ఈ అమ్మ జీవితం ఫస్ట్ టైం చెక్ చేస్తున్నా. అసలు నాకు అర్థం కాలేదు ఎందుకు ఇంతవరకు ఇంతోటి ఇచ్చింది మైలేజ్. ఒకసారి చూడండి మీరు కూడా. స్టార్ట్ అవుతలేదు. అక్కడ కూడా మీరు చూసినారు కదా. పెట్రోల్ అయిపోయేంత వరకు నేను నడిపి నార్మల్ పెట్రోల్ అయితే పోసేసిన. నార్మల్ పెట్రోల్ 47 ఇస్తుంది మైలేజ్. ఇప్పుడు వచ్చేసి పవర్ పెట్రోల్ అయితే పోయడం జరుగుతాయి. 47 అంటే నేనే షాక్ అయిపోతున్నా మొత్తానికి. ఇప్పుడు ఒకసారి పవర్ పెట్రోల్ పోసి చెక్ చేద్దాము. మామ నేనైతే చాలా చెప్తున్నా, షాక్ అయిపోతున్నా నేను మైలేజ్. అమ్మ కుష్ ఉన్నా ఫుల్. ఇది వచ్చేసి పవర్ పెట్రోల్. మీకు పవర్ పెట్రోల్ లీటర్ తెచ్చిన నేను. పవర్ పెట్రోల్ అయితే పోయడం జరుగుతుంది. ఇప్పుడు పవర్ పెట్రోల్ మైలేజ్ కూడా చెక్ చేసేస్తా. లీటర్ పోసిన, అది లీటర్ ఇది లీటర్. అమ్మా ఓ బాబా 47 ఇస్తుంది మైలేజ్. సో గాయ్స్ పవర్ పెట్రోల్ అయితే పోసేసిన. ఇప్పుడు నాకు పెట్రోల్ బంక్ అవసరం. ఎందుకంటే మైలేజ్ చెక్ చేస్తున్నా కదా, హైవే మీదనే తిరుగుతున్నా నేను. మళ్ళీ నాకు పోవడానికి ఇప్పుడు ఏడన్నా మళ్ళీ సడన్గా ఆగిపోతే కష్టం కదా. అదే ఇప్పుడు మళ్ళీ ఏడన్నా పోవడానికే పెట్రోల్ అయితే అవసరం నాకు. మైలేజ్ ఎందుకు అంత ఎక్కువ వచ్చిందో నాకు ఏమనిపిస్తుంది అంటే 47 వచ్చింది కదా మైలేజ్. నేను కొట్టినది మైలేజ్లోనే కొట్టిన 80, 90 అప్పుడప్పుడు 100
60లోనే, 50 కిందికి అయితే రాలేదు, 50 అబోవ్లోనే నేను బైక్ రైడ్ చేయడం జరిగింది. మైలేజ్లో కొట్టినాను కాబట్టి మైలేజ్ వచ్చింది నాకు అనుకుంటున్నా నేను. చూద్దాము, ఇది కూడా సేమ్ స్పీడే మెయింటైన్ చేస్తున్నా పవర్ పెట్రోల్తో. చూద్దాం ఇది ఎన్ని కిలోమీటర్స్ వస్తాయో తెలియదు కదా. మనం ఒక పెట్రోల్ బంక్ అయితే ఎత్తుకడం జరుగుతుంది. పెట్రోల్ బంక్ ఎత్తుకుతున్నా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ ఒకటి ఉంది. ఇందాక పోపించుకునేది కూడా నేను ఒకటే పెట్రోల్ బంక్వి. ఇండియన్ ఆయిల్లోనే పెట్రోల్ పోపించుకున్నా మా ఏరియాలో. అంటే మా ఏరియాకి నాకు దగ్గర అనమాట ఆ పెట్రోల్ బంకు. ప్రతిసారి బైక్కి నేను యూజ్ చేసేది అదే పెట్రోల్ బంకు. అందుకని నేను అక్కడనే పవర్ తెప్పించుకున్నా, నార్మల్ తెప్పించుకున్నా. నైట్ అయిపోయింది. వీడియో కనిపిస్తుందో కనిపించకుంటుందో తెలియదు. బైక్ రోడ్ విజివాను అంతే, ఇక్కడ లైట్లు కూడా పడలేదు. సో గాయ్స్, పెట్రోల్ అయితే అయిపోవడం జరిగింది. పవర్ పెట్రోల్ మైలేజ్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం మనం ఒకసారి. కొంచెం ముందర అయిపోయింటే బాగుంటుండే. ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయాలి మైలేజ్. పవర్ పెట్రోల్ కూడా క్లీన్ అప్ అయిపోయింది కార్పొరేటర్లో కూడా. నాకు తెలిసి మైలేజ్ ఇచ్చిందో ఇచ్చలేదో తెలియదు అంత కన్ఫామ్గా. మైలేజ్ ఇచ్చింది అని నేను అనుకుంటున్నా. ఛార్జింగ్ కూడా లేదు గోప్రోలో, ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది. మొత్తం క్లీనప్ అయిపోయింది పెట్రోల్. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ కాకుంటుంది. ఫైనల్లీ ఎంత ఇచ్చిందో మైలేజ్ ఒకసారి అయితే చెక్ చేసేద్దాం. పాతది ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. మనది పాతది 21369. 21369 మైనస్ 21417. అయ్యా 48 ఇచ్చింది ఇది మైలేజ్. పవర్ పెట్రోలే మైలేజ్ ఇచ్చింది. 47 నార్మల్ పెట్రోల్ ఇచ్చింది, 48 పవర్ పెట్రోల్ ఇచ్చింది. చాలా 1 కిలోమీటర్ ఎక్కువ వచ్చింది నాకు. చాలా ఇంకా ఇప్పటి నుంచి నా బైక్కి పవర్ పెట్రోలే నేను యూజ్ చేస్తా కన్ఫామ్. ఇది మాత్రం ఇప్పుడు నార్మల్ పెట్రోల్ పోయించుకున్నా. నెక్స్ట్ సారి నుంచి నా బైక్ అయితే పవర్ పెట్రోలే యూజ్ చేస్తాను నేను. నా బైక్కి 48 ఇచ్చింది పవర్ పెట్రోలు, 1 కిలోమీటర్ ఎక్కువ వచ్చింది. నార్మల్ పెట్రోల్ వచ్చి 47 వచ్చింది, పవర్ పెట్రోల్ వచ్చేసి 48 వచ్చేసింది. ఈరోజుతో నా బైక్కి క్లారిటీ తిరిగిపోయింది ఆ పెట్రోల్ మైలేజ్ వస్తుందో. ఇప్పటి నుంచి అదే పెట్రోల్ అయితే నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నా. గాయస్ మీకు చెప్తే అవాకేతారు. నేనే షాక్ అయిపోయినా, నా బైక్ అంత మైలేజ్ ఇస్తుంది. నేనే నమ్మలేదు తెలుసా నా బైక్ అంత మైలేజ్ ఇస్తుంది అంటే. నేను మొత్తం కార్పొరేటర్ పెట్రోల్ అయిపోయేంత వరకు నేను మొత్తము అయిపోయి పెట్రోల్ పోసి పెట్రోల్ నడిపిన. ఇక్కడ పెట్టేసిన ఇప్పుడు అంత షాకింగ్లో ఉన్నా నేను, నా బైకే కాదా ఇది అని. అంత మైలేజ్ ఇస్తుంది అనమాట నాది. సో గాయస్, మీరు చూసినారు కదా ఏ పెట్రోల్ అయితే మీరు వాడాలనుకుంటున్నారో ఒకసారి అయితే నాకు ఈ కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఒక హైవేలో నుంచి అయితే సైడ్కి నిలవడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీ ఉంది. నా బైక్ అయితే మైలేజ్ అటు ఇటు 87 అంటున్నా, 48-47 మద్దట్లో ఇస్తుంది నా బైక్ మైలేజ్. చాలా హ్యాపీగా ఉంది. ఏ పెట్రోల్ మైలేజ్ ఎక్కువ వచ్చిందో నేనైతే ఈ వీడియోలో అయితే మీరు చూసేసినారు. పవర్ పెట్రోల్ అయితే చాలా మైలేజ్ అయితే ఇచ్చింది, 1 కిలోమీటర్ ఎక్కువ ఇచ్చింది నార్మల్ పెట్రోల్కి పవర్ పెట్రోల్కి. 48 అయితే మైలేజ్ ఇచ్చింది పవర్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్ అయితే 47 ఇచ్చింది నా బైక్. చూసినారు కదా గాయస్, ఇప్పుడు నుంచి అయితే నా బైక్కి పవర్ పెట్రోల్ వాడడం జరుగుతుంది. అట్లా మీ బైక్ కూడా ఎవరైనా టెస్ట్ చేసుకొని అట్లా ఒకసారి చూడండి ఆ బైక్ అయితే మైలేజ్ ఇస్తుందో, మీకు యా పెట్రోల్ అయితే మైలేజ్ ఇస్తుందో మీకు అర్థమైపోతాయి. సో నాకు తెలిసి వాల్యుబుల్ వీడియో అనుకుంటా ఇది. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్, లైక్ అయితే కొట్టేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి. చాలా వాల్యుబుల్ వీడియో. ఈ వీడియో ఎంతటితో ఎంజాయ్ చేయబోతున్నా. ఓకే, చలో రైట్ బాయ్.